వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ న్యాచురల్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాళ మన వీడియో వచ్చేసి గవ్వలు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను. చాలా బాగుంటాయి కదా గవ్వలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమే కదా. చాలా సింపుల్గా మనకు గవ్వల చెక్క లేకుండానే, రెండో మనిషి సహాయం లేకుండానే, ఒక్కళ్ళే సింపుల్గా ఏ హడావిడి లేకుండా స్లోగా అయినా చేసుకునే ఐటమ్ అండి ఇది. మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అసలే ఉండదు. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత, 1/2 kg, 1/2 kg, ఇంకా మీ ఇష్టం. అది క్వాంటిటీని బట్టి 1/2 kg అయితే ఒక గుప్పెడు సుజీ రవ్వ వేసుకోవాలి. అవి ఏంటంటే గట్టిగా చేసి క్రిస్పీగా ఇస్తాయి, గవ్వలు క్రిస్పీగా ఉంటాయి. ఉట్టి గోధుమ పిండి అయితే పూరి ఎట్లా ఉంటుంది అట్లా కొంచెం మెత్తదనం ఉంటుంది. సో ఇక్కడ గవ్వల్లో ఏం చేస్తామంటే కొంచెం సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక ట్రిక్ అండి, గుర్తుపెట్టుకోండి. 1/2 kg గోధుమ పిండి అయితే 2 గుప్పెళ్ళు వేసుకోండి, బాగుంటుంది. ఇంకా అప్పుడు ఉప్పు వేసుకోవాలి కొంచెం, మనకి టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకొని ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా పిసికేసి పక్కన పెట్టేయాలి. అంటే ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. దానికి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చక్కగా తీసేసుకొని అరగంట తర్వాత చూపించిన విధంగా బాల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో గవ్వల షేప్ వచ్చేటట్టుగా మనం రుద్దేసుకోవాలి. చెక్కకి ఎలా రుద్దుకుంటామో అలా ఫోర్క్కి రుద్దుకుంటాం కదా, అలా రుద్దేసుకుంటే మనకి గవ్వలు రెడీ అయిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు చక్కగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని చిన్నగా ఒక్కొక్కటిగా గవ్వలన్నిటిని వేసేసుకోవాలి. మనకు కావాల్సినట్టుగా వేసేసుకుంటే చక్కగా వస్తాయి. వేసుకొని చిన్న సెగ మీదే వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు ఇదిగో ఇలా మంచి రంగు వస్తాయి అన్నమాట. స్లోగా వేయించేసుకుంటే మంచి రంగు వస్తాయి. ఇంకా బయటికి తీస్తే డార్క్ కలర్ వస్తాయి. అప్పుడు కలర్ బాగుంటుంది, కలర్ టెక్స్చర్ అని అంతా సూపర్ ఉంటుంది. ఇంకా తీసేసుకొని మిగతా గవ్వలు కూడా ఉంటాయి కదా, అలా 2 వాయిలుగా మనం వేసేసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. అన్ని గవ్వలు ఒకేసారి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చకచకా వేసేసుకొని పక్కన పెట్టుకోవడమే. దీంతో రెండో పర్సన్ అవసరం లేదు, మనకి ముందుగా చేసి పెట్టేసుకుంటాం కాబట్టి ఒకరితో అవసరం ఉండదు. గవ్వలు రుద్దేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గవ్వలు ఏం చేసుకోవటమే కాబట్టి మనకి సెకండ్ పర్సన్ అవసరం లేదు. ఇలా 2 ఆయిల్ వేసేసుకుంటాం కదా, చకచకా అయిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తాము. ఈ ఆరేలోపు మనం ఏం చేస్తామంటే పాకం పట్టేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను 1/2 kg తీసుకున్నా కాబట్టి 1 కప్పు, నేను 2 కప్పుల పిండి తీసుకున్నా కదా, గోధుమ పిండి. సో నాకు 1 కప్పు పంచదార పట్టిందనమాట. 1 కప్పు పంచదార వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకి చక్కగా పాకం పట్టేసుకుంటాం అనమాట. పాకం అయిపోయింది అన్నప్పుడు కొంచెం దాన్ని వాటర్లో వేసుకొని మనం చూడాలా, ఇది కొంచెం ఇలా గట్టిగా క్యాండీ లాగా అయిందనుకో పాకం పర్ఫెక్ట్ అయిందని అర్థం. ఇది ఇలాగా తీగ పాకం దాటిపోవాలి. తీగ పాకం అంటే ముదురు పాకం పట్టాలి. దీనికి ముదురు పాకం పట్టేసినాక దించేటప్పుడు కొంచెం యాలకులు పొడేసుకొని, అంటే కొంచెం స్మెల్ కోసం అనమాట, మంచిగా ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి వేసుకొని గవ్వలు వేసేసుకొని చకచకా కలిపేసుకోవాలి. ఆపకుండా ఎంత ఫాస్ట్గా కలిపితే అంత గవ్వలకి పట్టేస్తుంది. ఎందుకంటే అది ఆపంగానే మనకి గట్టి పడిపోతుంది అనమాట క్యాండీ అనేది. సో గబగబా కలుపుతుండగానే మనకి ఆరిపోతాయి అనమాట. అది చూడండి, 2 minutes కూడా పట్టదు, చాలా తొందరగానే మనకి గవ్వలకి పట్టేసి ఆరిపోతాయి కూడా. ఇంకొక 1/2 hour రెస్ట్ ఇచ్చామంటే ఇంకా బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం తినడానికి రెడీ అయిపోయినట్లే. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇది గవ్వలు ఎలా చేసుకోవాలో చూసారు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాచ్ చేయండి.